హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ పెరుగుతో వెజ్జీస్ అన్నీ వేసిన దప్పలం. పెరుగు పులుసు అనొచ్చు, మనం మజ్జిగ తాలింపు అని మనకి ఇష్టం వచ్చినట్లుగా పిలవచ్చు. అయితే టేస్ట్ అయితే చాలా అమోఘంగా ఉంది. చాలా వెరైటీగా చేసిన ఈ పెరుగు తాలింపుని ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా చూద్దామా. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, వీటినన్నింటినీ వేసిన తర్వాత మరో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసి వీటినన్నింటినీ నానబెట్టుకుందాం. నానబెట్టే ముందు మనము 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా వేసుకుని నానబెట్టినట్లయితే మనకి ఈ పేస్టు మెత్తగా చేసుకోవచ్చు. ఇలా 1 అవర్ పాటు నానబెట్టిన తర్వాత వేరే గిన్నెలోకి ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో మీ దగ్గర ఉన్న వెజ్జీస్, నేనైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, వంకాయ, దోసకాయ ముక్కలు, మళ్ళీ ఆనపకాయ ముక్కలను కూడా వేసి వీటినన్నింటినీ ఉడకబెట్టుకుందాం. అవి కాసేపు ఉడికే లోపు మనం 1/2 లీటర్ పెరుగుని తీసుకొని మనం నానబెట్టుకున్న పప్పులు ఉన్నవి కదా, వాటిని మిక్సీ పట్టుకుని పెరుగులో కలిపేసుకోవాలి. తర్వాత ఈ వెజిటేబుల్స్ ఉడికిన వాటర్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పులుసుగా వేసుకొని కాసేపు మరిగిన తర్వాత మనం పెరుగు కలుపుకున్న మిశ్రమం అంతా కూడా ఆ వెజ్జీస్లో కలిపేసుకుందాం. తర్వాత మొత్తం అంతా గరిటెతో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని మనం మామూలుగా పెరుగు తాలింపు ఏ విధంగా పెట్టుకుంటామో 2 నిమిషంలో మరిగిన తర్వాత అదే విధంగా తాలింపు వేసేసుకుందాం. చూడండి, అదిరిపోయే మనకి పెరుగు తాలింపు రెడీ అయింది కదా. ఇలా వెజ్జీస్తో పెరుగు తాలింపు మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.